చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై పోరు మా వాట మాకే జూలిరి గౌరీశంకర్ రచించిన పుస్తకాన్ని నేడు జడ్చర్ల పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో విడుదల చేశారు. మనమెంత మన వాట అంతా, మనం విడిపోతే చీలిపోతాం, కలిసుంటే గెలిచి తీరుతాం. బీసీ కులగణన, చట్టసభల్లో స్థానిక సంస్థల్లో సమాన వాటా మన నినాదం. మన సీట్లు మనకొస్తే బాగుపడతాం, బడుగుల బాగు దేశం బాగు, బీసీల ఐక్యతే దేశ సమైక్యత. బీసీల సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం గలం విప్పుదాం, గర్జనలు చేద్దాం. ఒక నెత్తుడి చుక్క రాల్చకుండా శాంతియుత సమరం చేద్దాం. బీసీలం బహుజనులం, అన్ని పోరాటాల్లో చిందిన నెత్తురంతా బీసీలది. అన్ని ఉద్యమాలకు ఊపిర్లు బీసీలే పోశారు. బీసీ యోధుల చరిత్రను కనుమరుగు చేసిన చరిత్రకారులు, బీసీలను గ్యారంటీ పథకాలుగా మార్చిన ఆధిపత్య వర్గాలు. మనం ఐక్యం కాకుండా ఆధిపత్య వర్గాల కుట్ర. నీ కోసం నువ్వే నిలబడాలి, ఇంకెంతకాలం విన్నపాలు. త్యాగాలు మనయి, అధికారాలు వాళ్ళయా, మనల్ని వేరు చేసేవారిని ఎక్స్రే తీయాలి. సింగిల్ విండో చైర్మన్, జిల్లా బీసీ నాయకులను ఈరోజు ముఖ్యంగా మన బీసీ వర్గాలకు అందరికీ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై బీసీ కులంగా చేస్తున్న పోరాటానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఐకమత్యంతో మనం అందరం బీసీలో ఉన్న మెజార్టీ కులాల మనం అందరం కూడా ఐకమత్యంతో పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరిచే విధంగా మొన్న ఎస్సీలు ఏ విధంగా అయితే మరి సుప్రీంకోర్టు ద్వారా భారత ప్రభుత్వం ద్వారా ఏ విధంగా రిజర్వేషన్ సాధించారో మరి కాంగ్రెస్ మరి మనకు హామీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా బీసీ డిక్లరేషన్ చేసి ఈ జనగణన చేసిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళి మన బీసీలకు స్పష్టమైన వాటా వచ్చే విధంగా మన అందరం కూడా పోరాడాలి. మన అందరం కూడా ఎన్నికలను మరి ఎక్కడికక్కడ పోరాటం చేసి ఎన్నికలను బహిష్కరించి మన రిజర్వేషన్లు మనం సాధించిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని బీసీలు అందరూ కూడా అన్ని కులాలు ఐక్యమత్యంతో పోరాడి మరి పాలకులకు కనువిప్పు కలిగే విధంగా పోరాడాలని మేము గడప లోపలనే కులం గడప దాటితే మనం అందరం కూడా ఐకమత్యంతో ఈరోజు బీసీలం అందరం కూడా పోరాడాలి. ఈరోజు ఎక్కడో 2% వాళ్ళు 5% వాళ్ళు రాజ్యాధికారాన్ని ఏలుతున్నారు కాబట్టి మనం అందరం కూడా బీసీలు కన్నిప్పి కలిగే విధంగా మనం అందరం కూడా పోరాడాలని కులాలందరినీ కూడా పక్కన పెట్టి మనం అందరం కూడా ఐకమత్యంతో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీసీలు అందరం కూడా ఈరోజు ఓటు బ్యాంకు బానిసలుగా మనల్ని ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి కాబట్టి మనం అందరం బానిసలు కాకుండా మనం అందరం కూడా పోరాడి రిజర్వేషన్ సాధించి మనం అందరం కూడా రాజులుగా చెలమని అవ్వాలని మన అందరిని కూడా మరోసారి కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేది బీసీల ప్రధానమైన డిమాండ్. ఈరోజు జనాభా ప్రాతిపదికన ఈరోజు సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి అండి, కౌన్సిలర్లు అయితేనేమి అండి, మండలాధ్యక్షులు అయితేనేమి అండి, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, అదేవిధంగా అన్ని కార్పొరేషన్లలో కూడా బీసీలకు వచ్చే న్యాయమైన వాటాను ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పని బీసీలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. 22% ఉన్న బీసీ రిజర్వేషన్లను 42% చేస్తాము అని చెప్పని. మరి ఈరోజు 42% బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లయితే 12,769 గ్రామ పంచాయతీలలో 5 నుంచి 6,000 గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించబడతాయి. అంటే ఈరోజు 5 నుంచి 6,000 మంది బీసీలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా ఎన్నుకోబడతారు. గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు. ఈరోజు 130 కులాలున్న బీసీ కులాలలో ఇప్పటి వరకు కేవలం ఒక 10 నుంచి 20 కులాలకు మాత్రమే స్థానిక సంస్థల్లో ఈరోజు అవకాశాలు దక్కాయి. అదే బీసీ రిజర్వేషన్ ఈరోజు 42% పెరిగితే 130 బీసీ కులాలకు కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో అవకాశాలు వస్తాయి.
ఉన్నాయి. ఒక్కసారి బీసీలకు అవకాశాలు ఇచ్చి చూడండి, ఏ విధంగా అభివృద్ధి చేస్తారో బీసీలు చేసి చూపిస్తారు అనేది ఒకటి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఈరోజు ఇవ్వాలి. ఈరోజు ఎప్పుడు కులగణన చేస్తామన్నా కూడా ఏవో అడ్డంకులు చెప్పి దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ వాయిదా వేస్తున్నారు? ఈరోజు ఎట్లా స్థానిక సంస్థలు ఏ ప్రభుత్వమైనా సరే బీసీలను మోసగించాలనుకుంటే బీసీలే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారు. ఎన్నికల్లో కూడా నిరూపితమైంది. కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, బీసీలకు మీరు ఇచ్చిన స్పష్టమైన హామీని నిలబెట్టుకోండి. బీసీలు ముందలికెళ్లే విధంగా మీరు చర్యలు తీసుకోండి. బీసీలకు స్థానిక సంస్థల్లో న్యాయంగా రావాల్సిన వాటాను రప్పించండి అని చెప్పని కోరుతున్నాం. నా పేరు బాలవర్ధన్ గౌడ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జడ్చల్ల. మా వాటా మేమింత మా వాటా అని చెప్పి బీసీలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీఎం కాకముందు కామారెడ్డిలో డిక్లరేషన్ చేశాడు, 42% చేసి ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఎలక్షన్ చేస్తా అని చెప్పి ఆ రోజు 42% అన్నందుకు బీసీలంతా కూడా కలిసికట్టుగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గద్దెకెక్కిస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఆ 42% అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆయన తిరుగుతూ ఉన్నాడు విదేశాల పోటీ. కావున ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు 42% ప్రస్తుతం ఇప్పుడున్న ఎంపీటీసీలో కానీ సర్పంచ్లో కానీ మున్సిపల్లో కానీ రిజర్వేషన్ అమలు చేసి అలాగే కులగణన చేసి మేమెంత మా వాటా అంతా అందరికి కూడా సమానంగా మా వాటా రావాలని చెప్పి మేము 56%గా ఉన్నాం. కాబట్టి మాకు ఖచ్చితంగా కూడా బీసీలకు 56% కులగణన చేసి ఇవ్వాలి. అలాగే మీరు మాట్లాడిన మాట నిలబెట్టుకొని 42% ఇప్పుడు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లో మా బీసీ సోదరులకు 42% వాటా కల్పిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం.